కళ్యాణి కళ్యాణి బయటికి రావే. ఏమైంది అత్తమ్మా? ఎందుకని ఇంతగానో మనుషులను తీసి పడేసే గుణం? నీ తోటి కోడల్ని చదువు రాదని చెప్పి చదువుకోలేదని ఏదేదో మాటలు అన్నమాట. ఎందుకే మొన్న నన్ను కూడా అట్లనే ఎట్లా పడితే అట్లా తీసి పడేసి మాట్లాడినావు. నీ తోటి కోడల్ని కూడా అంటావానే? పెద్ద మనుషులను పెద్ద మనుషుల లెక్క చూడు. నీకంటే పెద్దోళ్ళన్న విలువ లేదా, గౌరవం లేదా? అయినా నువ్వు చదువుకొని ఇప్పుడు ఏం వెలగబెట్టినావు? ఏమన్నా నెలకు ₹1,00,000 జీతం పెట్టుకొని మాకు ఇస్తానవా? మమ్మల్ని ఉద్ధరిస్తానవా? ఎందుకని ఇంతగానం ఇది మనుషుల మీద? అసలు నేనేమన్నా అత్తమ్మా? మొన్న అది ఇల్లు ఉడతా అంటే ఏదో అక్కడికి రాని చెత్త కాగితాలని బయటపడేస్తే అక్క ఇది ఇంపార్టెంట్, ఇది బనుకొచ్చేది ఆ మాత్రం తెలియదా? నువ్వు చదువుకోందానివి చదువు లేని దానివి అని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాటలు అన్నమాట. ఏంటే ఎందుకంటే నువ్వు అట్లా మాట మరి అది ఇయ్యవా? నీకంటే పెద్దోళ్ళకు ఇదేనా మీ అయ్యవ నేర్పిన పద్ధతి? అసలు మీకేం తెలుసని మాట్లాడతారు అత్తమ్మా? అది కనుక నేను చూడకుండా ఇప్పుడు బావ జాబ్ పోయేది తెలుసా? ఏదో మంచి చేద్దామని చెప్పినందుకు మళ్ళీ నన్నే మాటలు అంటారు. సరేనే, నువ్వు మంచిగా చేసినావు కావచ్చు, దానికి తెలియదు కావచ్చు. అక్క అయ్యో ఇది ఇంపార్టెంట్, ఇది అవసరం వస్తుంది, బావ జాబ్ గురించి అక్క ఇట్లా ఎట్లా పడేసినావు అక్క నాకు చూపియపోయినావు మరి అని అడగాలే, చెప్పాలి. గాని నీకు చదువు రాదు, నువ్వు అట్లా ఇంట్లో పడ్డావు అని ఎటు పడతాడు మాట్లాడతావానే? అసలు ఏందే నువ్వు? ఏం చూసుకొని నీకు అంత పొగరు? ఏం లొల్లి అవుతుంది కదా ఇంట్లో. ఇది ఏం లొల్లి మా చూద్దాంపా. నా చిన్న కొడుకుని చూసుకొని బాగా ఎగురుతానో గాని అసలు వాడిని అనాలే ఫస్ట్. పెళ్ళాన్ని చెప్పు చేతులలో పెట్టుకోవడం చేతగాక వాడు భరించింది కాక మమ్మల్ని కూడా భరించేటట్టు ఎత్తాడు. అయినా నువ్వు ఇట్లుంటే కుదరదమ్మా. మేము చెప్పినట్టు ఇంటేనే నీకు ఇంట్లో స్థానం, లేకపోతే లేదు. అరే ఏందత్తమ్మా, నాకు అర్థం కాదు. ఆయన చూసి నేను ఎందుకు పొగరుకుంటా? చెల్లె ఏం లొల్లిగా ఎందుకు కట్టుకుంటారు అత్త కూడా? ఏమైంది కళ్యాణ్, ఎందుకు లొల్లి పెట్టుకుంటారు?